అధికారంలోకి వచ్చేందుకు ఎన్ని అబద్ధాలు చెప్పడానికైనా వెనుకాడని వ్యక్తి చంద్రబాబు అని మరోసారి నిరూపితమైందని మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు. అధికారం కోసం అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు తీర్చలేక ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు ఎన్నికలకు ముందు వాలంటీర్లపై కపట ప్రేమ చూపించి అధికారంలోకి వచ్చాక వారిని నట్టేట ముంచేశారని మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మొదటి నుంచి వాలంటీర్లపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారని, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఎలక్షన్ ముందు కపట హామీలతో వాలంటీర్లను మభ్యపెట్టారన్నారు. చంద్రబాబు తేనె పూసిన కత్తికి బలైపోయి లక్షలాది మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సంక్షేమ పథకాలు, ఇతర సేవలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని, పెన్షన్ల నుంచి పౌర సరఫరాల సేవలతో పాటు ఇతర సేవలను ప్రజలకు నేరుగా అందేలా చూసేవాళ్ళు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ వార్డు వాలంటీర్లను నట్టేట ముంచేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన వాలంటీర్ల వ్యవస్థను ఏపీ అసెంబ్లీలో, శాసనమండలిలో తీవ్ర చర్చ జరుగుతోందని, ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు అసలు పనిచేయడం లేదని అసెంబ్లీలో ఏపీ మంత్రి బాలా వీరాంజనేయ స్వామి చేసిన కమెంట్స్ విడ్డూరంగా ఉందన్నారు. 2024 సెప్టెంబర్లో వరదలు వచ్చినప్పుడు వాలంటీర్లతో ఎలా డ్యూటీ చేయించారు, వాళ్ళకి ఐడీలు ఎలా కొనసాగించారని ప్రశ్నించారు. ఈ వ్యవస్థే లేకపోతే 2024లో మేనిఫెస్టోలో ఎలా పెట్టారు, ఎన్నికల్లో ఊరూరు తిరిగి వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారని ప్రశ్నించారు. 10 నెలలు కావస్తున్న వాలంటీర్స్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమాత్రం మాట్లాడడం లేదన్నారు. అయితే వాలంటీర్స్ అందరినీ ఉపాధి పోగొట్టి వాళ్ళ జీవనాధారం లేకుండా చేశారన్నారు. వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తామని ఎన్నికల్లో చెప్పి మోసం చేసి సుమారు 2.60 లక్షల మందిని తొలగించడం అన్యాయమని, వాళ్ళు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 10,000 వేతనంతో పెండింగ్లో ఉన్న 10 నెలల వేతనం చెల్లించి వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని డిమాండ్ చేశారు.